వాస్తు అనేది నిజంగా ఎగ్జిస్టెన్స్‌లో ఉందా? వాస్తు అనేది ఇట్స్ అన్ ఎనర్జీ. ఎంత ట్రబుల్‌లో ఉన్నా కూడా దే విల్ నాట్ కాన్సంట్రేట్ ఆన్ కరెక్షన్ ఆఫ్ వాస్తు. స్పేస్ ఉంటుంది, అర్త్ ఉంటుంది, వాటర్, ఎయిర్, ఫైర్. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనం నమ్మినా నమ్మకపోయినా. యునైటెడ్ స్టేట్స్ కానీ, ఇంకేమైనా ఆస్ట్రేలియా, ఎనీ అదర్ కంట్రీ, ఆఫ్రికా ఎక్కడ కూడా వాస్తు అనేది పెద్దగా వినిపించదు. మరి ఇండియాలోనే ఎందుకు వాస్తుని బాగా నమ్ముతారు? మన ఇండియన్ పీపుల్ చాలా మంది నమ్మకపోవడానికి కారణం ఏంటంటే ప్రాపర్గా వాస్తు చెప్పేవాళ్ళు మనకు చెప్పాలని చాలా అరుదుగా ఉన్నారు. ఈ సౌత్ అండ్ వెస్ట్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు మొత్తం. ఎందుకంటారు అలా? అంటే నిజంగా దానికి అంత ఇంపార్టెంట్ ఉందంటారా? అవునండి. ఈస్ట్కి ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా వాస్తు మార్చినా కూడా హెల్త్ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. కంప్లీట్గా చేయలేకపోవడమే నాకు కూడా బాధాకరంగా ఉంది. ఆ కిచెన్ అక్కడ ఉండాలా, ఈ బెడ్రూమ్ ఇక్కడ ఉండాలా, లివింగ్ హాల్ ఇక్కడ, అది కరెక్ట్గా పెడితే వాళ్ళు అంటే ప్రాబ్లమ్స్ నుంచి బయట పడతారు అని చెప్పొచ్చు గ్యారెంటీ. So, వాస్తు is not complete life, but వాస్తు is the main part in our life. హలో, వెల్కమ్ టు అదాన్. ఇవాళ కొత్త ఎపిసోడ్ అండ్ వాస్తు. సో మన సైంటిఫిక్ టెక్నాలజీ పరంగా ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా చాలామంది వాస్తు విషయానికి వస్తే కొంతమంది సైన్స్ అంటారు, ఇంకొంతమంది అపోహ అంటారు, కొంతమంది అయితే దాన్ని అసలు నమ్మరు, కొట్టేస్తారు. సో నిజంగా వాస్తు అనేది ఉందా? అదేంటో చెప్పడానికి మనకి వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ 360 వాస్తు ఎనర్జీ ఎక్స్పర్ట్ ఎల్ఆర్ మధుసూదన్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. గుడ్, గ్రేట్. సార్ చెప్పండి సార్, వాస్తు అనేది నిజంగా ఎగ్జిస్టెన్స్లో ఉందా? అది నమ్మచ్చా? ఎందుకంటే అన్ని డైరెక్షన్స్ ఒకటే లాగుంటాయి. ఎటు చూసినా నార్త్ ఈస్ట్ వెస్ట్ జనరల్లీ మాట్లాడితే అదే సేమ్ గాలి, అదే భూమి, అంతా అదే కదా. ఎందుకు వాస్తు అనే టాపిక్ వస్తుంది ఇక్కడ? వాస్తు అనేది ఉందా అని అడిగారు కదా. Yes. డెఫినెట్గా ఉందండి. వాస్తు అనేది ఇట్స్ అన్ ఎనర్జీ. ఓకే. అంటే మనకి ఓపెన్ ప్లేస్లో అయితే మనకి పెద్దగా వాస్తు అనేది ఎగ్జిస్టెన్స్ కాదు. ఓపెన్ ఎయిర్లో మీరు అన్నట్టుగా అన్ని డైరెక్షన్స్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. బట్ వన్స్ యూ కన్స్ట్రక్ట్ యువర్ 4 walls ఆటోమేటిక్గా వాస్తు అనేది ప్లేస్ చేసుకుంటుంది. అది ఎలా బేస్ అయ్యింది? యాక్చువల్లీ చాలామంది కూడా వాస్తు అనేసరికి చాలా ఈజీగా కొట్టిపారేస్తారు. కానీ ఎంత ట్రబుల్లో ఉన్నా కూడా దే విల్ నాట్ కాన్సంట్రేట్ ఆన్ కరెక్షన్ ఆఫ్ వాస్తు. సో మన లైఫ్లో ఏంటంటే మనం ఏ వర్క్ చేసినా కూడా, మనం ఒక బిజినెస్ చేసినా, లేకపోతే దాంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్స్, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఉంటాయో అలాగే ఒక సెగ్మెంట్ వాస్తుని కూడా కొంచెం చూసుకొని చేసుకుంటే అది మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. వాస్తు అనేది సైన్సా కాదా అని మీరు అడిగారు. సైన్స్ ఎలా అవుతుంది అంటే కంప్లీట్ వాస్తు ఈజ్ బేస్డ్ ఆన్ 5 ఎలిమెంట్స్ అండి. మన శరీరంలో ఎలా అయితే 5 ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో సేమ్ అలాగే నేచర్ నుంచి మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఒక హౌస్లో కూడా బై డిఫాల్ట్ 5 ఎలిమెంట్స్ అనేది ప్లేసింగ్ చేసుకుంటాం. సో అందుకనే ఆ 5 ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనం వాస్తు అనేది కరెక్షన్స్ చేస్తాం. అంటే ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి. సపోజ్ 5 ఎలిమెంట్స్ అన్నాం. ఏమేమి ఉంటాయి 5 ఎలిమెంట్స్? మనకి స్పేస్ ఉంటుంది, అర్త్ ఉంటుంది, వాటర్, ఎయిర్ అండ్ ఫైర్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి బై మిస్టేక్ మనకి వాటర్ ఎలిమెంట్లో ఫైర్ వచ్చింది అనుకోండి, ఈ 2 యాంటీ. అట్లాగే ఫైర్ ఎలిమెంట్లో వాటర్ వచ్చింది అనుకోండి, ఇది కూడా 2 యాంటీ అవుతాయి. సో అట్లే మళ్ళీ వాటర్లో అర్త్ ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, అంటే జనరల్గా ఏమవుతుందంటే మీరు వాటర్ ఫ్లోని ఆపాలి, అడ్డుకట్టేయాలంటే మనం మట్టి వేస్తే కూడా ఆగుతుంది, కరెక్టా? సో అట్లాగే వాటర్ ఫ్లోని ఆపే శక్తి మళ్ళీ అర్త్ ఎలిమెంట్కి ఉంది. ఇలాగా కొన్ని ఎలిమెంట్స్లో యాంటీ వచ్చినప్పుడు ఆ ఇంట్లో మనం కానీ ఉంటే, అలాంటి ప్రాబ్లం ఉన్న ఇంట్లో ఉంటే డెఫినెట్గా ఆ ఎనర్జీస్ కూడా మన శరీరం నుంచి మనం రిసీవ్ చేసుకొని ఆ ఎనర్జీస్ తగ్గట్టుగానే మనం సక్సెస్ అవుతామా, ఫెయిల్యూర్ అవుతామా అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో వాస్తు ఈజ్ నాట్ కంప్లీట్ లైఫ్, బట్ వాస్తు ఈజ్ ద మెయిన్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. ఓకే. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనం నమ్మినా నమ్మకపోయినా 5 ఎలిమెంట్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే మెయిన్ సైన్స్. జనరల్లీ అంటే అలా చూసుకున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా, మన భారతదేశం ఇంట్లో కాకుండా ఇప్పుడు ఇండియా పరంగా చూసుకుంటే వేరే కంట్రీస్ కానివ్వండి, ఏమన్నా యునైటెడ్ స్టేట్స్ కానీ, ఇంకేమైనా ఆస్ట్రేలియా, ఎనీ అదర్ కంట్రీ, ఆఫ్రికా ఎక్కడ కూడా వాస్తు అనేది పెద్దగా వినిపించదు. మరి ఇండియాలోనే ఎందుకు వాస్తుని బాగా నమ్ముతారు? అంటే మన ఇండియాలో మన ట్రెడిషన్ కాబట్టి మన ఇండియాలో కూడా ఒక 5000 years ఓల్డ్, అంటే 5000 సంవత్సరాల ముందు కనుక్కున్నారు ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. అప్పుడు మన ట్రెడిషన్ తగ్గట్టుగా మనం వాస్తు అని ఒక టైటిల్ పెట్టాము. మీరు అమెరికాలో చూసుకుంటే వాషింగ్టన్లో మన వైట్ హౌస్ కూడా కంప్లీట్ వాస్తు ప్రకారంగానే ఉంటుంది.
సో మన కంట్రీ కాకుండా వేరే చాలా ఇతర కంట్రీస్ కూడా మాక్సిమం వాస్తుని పాటిస్తారు. ఓకే. కాకపోతే టర్మినాలజీ వాస్తు అని ఉండదు. అదే. వాళ్ళ కంట్రీస్లో వాళ్ళ ట్రెడిషన్ దగ్గరగా వాళ్ళ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో అదొక వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. మళ్ళీ మనం ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా టాపిక్లో పర్టికులర్గా మనం ఇండియా అండ్ ఇంటర్నేషనల్ వాస్తు గురించి మనం మాట్లాడదాం. సో ఓకే. ఇవాళ మనం మన లోకల్ సబ్జెక్ట్ తీసుకుంటే మన ఇండియాలో ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది ఏంటి, Right. ఎందుకంటే మన ఇండియన్ పీపుల్ హ్యాస్ టు బిలీవ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. True. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే మన ఇండియన్ పీపుల్ చాలామంది నమ్మకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాస్తు శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కంప్లీట్గా రీసెర్చ్ చేయకుండా ఒక 4 డైరెక్షన్స్ ఆర్ 8 డైరెక్షన్స్ మీదనే బేస్ అయ్యి ఒక నామమాత్రాన్ని చెప్పేస్తున్నారు. అది చాలామంది 100% వాస్తు అనుకొని అట్లాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత నమ్మకమే పోయింది వాళ్ళకి. అసలు ఓకే. వాస్తు అనేది ఏముండదు, మేమంతా చేయించుకున్నా కూడా మేము స్టిల్ వీఆర్ ఇన్ టు ట్రబుల్ అనేసి చాలామంది అనుకుంటారు. ఓకే. యాక్చువల్గా ప్రాపర్గా వాస్తు చెప్పేవాళ్ళు మనకు చెప్పాలంటే చాలా అరుదుగా ఉన్నారు. రైట్. దాన్ని బాగా రీసెర్చ్ చేయాలి. సో అందుకనే మేమేం చేస్తామంటే కంప్లీట్ 360 డిగ్రీస్లో డిఫరెంట్ 16 ఎలిమెంట్స్ని మేము బేస్ చేసుకొని ఏ కార్నర్లో ఏ ప్రాబ్లం ఉంటే ఇబ్బందులు వస్తాయి లేదా ఎలా సక్సెస్ అవుతుంది. ప్లస్ డిగ్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది డిగ్రీస్ మిస్ అయిపోతుంటారు. ఓన్లీ సన్లైట్ ఇక్కడ వస్తుంది కదా, ఇది ఈస్ట్ అనేసి పెట్టేస్తారు. అలా కాకుండా మనకి నార్త్ 0 డిగ్రీ అనేసి, ఈస్ట్ 90 డిగ్రీస్ అనేసి, ఇలా సౌత్కి వెస్ట్ కూడా డిగ్రీస్ మీదనే డిపెండ్ ఉంటుంది. ఓకే. ఆ డిగ్రీస్లో ఏ చిన్న మార్పు వచ్చినా కూడా మన లైఫ్లో అన్నీ కూడా ఇబ్బందులు లేకపోతే అనుకోకుండా సక్సెస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకొకటి చెప్పాలంటే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలంటే చాలా మంది ఎక్కువ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ని ప్రిఫర్ చేస్తారు. అవును, రియల్ ఎస్టేట్ అవును. వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఎస్ఎఫ్టీకి 200-300 ఎక్కువ పెంచుకుంటూ పోతా ఉంటారు. ఎస్, ఈస్ట్ అండ్ ఈస్ట్ అనేసరికి చాలా ఎక్కువ కాస్ట్. అవును, నార్త్ ఈస్ట్ కింగ్ ఎక్కువ. Yeah. ఈ సౌత్ అండ్ వెస్ట్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు మొత్తం. ఎందుకంటారు అలా? అంటే నిజంగా దానికి అంత ఇంపార్టెన్స్ ఉందంటారా? అవునండి. ఈస్ట్కి ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఈస్ట్ నుంచి మనకి సన్లైట్ వస్తుంది కదా, సో ఆ సన్ ఎనర్జీ కోసం అనేది చాలా మంది ఈస్ట్ ప్రిఫర్ చేస్తారు. కొంతమందికి అసలు వాస్తు గురించి ఐడియా ఉండదు, జస్ట్ వింటారు ఈస్ట్ అయితే బెస్ట్ అండి, ఈస్ట్ ఉంటే బాగుంటుంది. ఆ ఈస్ట్ ఒక్కటే చూసుకుంటారు అంతే. ఇంకా మేము 100% వాస్తులో ఉన్నాం అనుకోండి, మిగతావి డైరెక్షన్స్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పట్టించుకోరు, అది ఒకటే అనుకుంటారు. కానీ మనకి జనరల్గా రియల్ ఎస్టేట్ వరకు వస్తే మనకి ఈస్ట్ ప్లాట్స్ ఉంటాయి, నార్త్ ప్లాట్స్ ఉంటాయి, వెస్ట్ ఉంటుంది, సౌత్ ఉంటాయి. ప్రతి దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది, ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు. ఓకే. సో ఈస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి సోషల్ కాంటాక్ట్స్, మంచి పేరు, హోదా ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. అచ్చా. అలాగే మీరు సౌత్ తీసుకుంటే సౌత్లో కాన్ఫిడెన్స్, నేమ్, ఫేమ్, అంటే పొలిటీషియన్స్కి ఇంకా అద్భుతమైనటువంటి పొజిషన్ అంటే సౌతే. ఓకే. సౌత్లో ఉన్న వాళ్ళే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వస్తాయి వాళ్ళకి. అచ్చా. సో పొలిటీషియన్స్లో ఎవరైనా ముందుకు వెళ్ళాలి, విన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి సౌత్ ఈజ్ ద బెస్ట్ కంపేర్ టు ఈస్ట్. అట్లాగే వెస్ట్లో కూడా ఏంటంటే చాలామంది బిజినెస్ పీపుల్కి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నా, గెయినింగ్ అవ్వాలన్నా కూడా. అట్లాగే నార్త్లో కూడా మనకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి, డబ్బులు కూడా ఫ్లో బాగా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో ఇందులో ఈస్ట్ నార్త్ అని ఏం లేదు. ప్లాట్ ఎలా ఉన్నా సరే తీసుకున్న తర్వాత కంప్లీట్గా మీ వాస్తు బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అచ్చా. ఎక్కడ ఏం కడుతున్నాయి, కిచెన్ ఎక్కడ వస్తుంది, వాష్రూమ్స్ ఎక్కడ వస్తున్నాయి, బాత్రూమ్స్ ఎక్కడ వస్తున్నాయి, హాల్ ఎక్కడ వస్తుంది, ఈ బెడ్రూమ్ ఎక్కడ వస్తుంది, ఇవి ప్లేసింగ్స్ అనేది చాలా అంటే ఇంపార్టెంట్. అవి మనం డిసైడ్ చేసుకోవచ్చు. అవి అది మనం కరెక్ట్ వాస్తు స్పెషలిస్ట్ని పిలుచుకొని ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీరు ఏ డైరెక్షన్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. Yeah. రైట్. ఓకే. అండ్ మీరు అపార్ట్మెంట్స్ లో చూసారంటే జనరల్లీ అవన్నీ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్సే ఉంటాయి. Yes, yes. వాటిని చేంజ్ చేయలేము మనం. అవునండి, అవును. వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి మీరు అన్నట్టుగా ఎనర్జీస్ గురించి మాట్లాడితే Yes, వాళ్ళు ఎలా చేంజెస్ చేసుకోవాలి ఒకవేళ చాలా పీస్ఫుల్ లైఫ్ కష్టం అండి, ఉండాలంటే? చాలా కష్టం. సో అపార్ట్మెంట్లో అనేది కరెక్షన్స్ చాలా ఇబ్బంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మేము విజిట్ చేసినప్పుడు అపార్ట్మెంట్స్లో కొంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతాం ఆ ఎలిమెంట్స్ ప్రకారంగా. సపోజ్ వాటర్ ఎలిమెంట్లో వాళ్ళు ఏదైనా ఫైర్ ఎలిమెంట్ వచ్చిందా, లేదా ఏదైనా కలర్స్ వచ్చాయా, లేదా అలా చూసుకున్న తర్వాత ఆ కలర్స్తో మేము కొన్ని కాంబినేషన్స్ పెట్టి కొంచెం న్యూట్రలైజ్ చేయగలుగుతాం, బట్ నాట్ 100%. అదే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, వాళ్ళకి మార్చుకునే అవకాశం ఉంటుంది. బట్ వాస్తవం అంటే అన్నిసార్లు కూల్చి మార్చాల్సిన అవసరం లేదు. ఇట్ డిపెండ్స్, మనం చూసుకోవాల్సిన కొన్ని పర్టికులర్ థింగ్స్ ఉంటాయి. లైక్ నార్త్ ఈస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సౌత్ ఈస్ట్లో అయితే సౌత్ వెస్ట్. సో ఇట్లాంటి సౌత్ వెస్ట్లో టాయిలెట్స్ ఉన్నాయి అనుకోండి, ఇవి మస్ట్ అనమాట, అవి మార్చుకోవాలి కంపల్సరీ. ఓకే. సో లేకపోతే రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు జనరల్లీ వాస్తు గురించి మాట్లాడాలంటే మనం మేము అందరం జనరల్లీ ఇంటి దగ్గర ఉన్న అయ్యగారిని పిలిపించుకొని చూపించుకుంటాం. అవును. ఒక 10 మంది చూపిస్తే 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఏది తెలియదు. Correct. కొంతమంది ఇల్లు కూర్చి మళ్ళీ కట్టి, మళ్ళీ కూల్చి, మళ్ళీ కట్టి, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
అండ్ ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్ కూడా వాస్తు మార్చినా కూడా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటుంది. అవును. సో దాని మీరు ఏమంటారు అంటే జనరలీ? అంటే ఇప్పుడు యాక్చువల్గా వాస్తు వరకు వచ్చినప్పుడు జనరల్గా మీరు అన్నట్టుగా చాలామంది ఆ టెంపుల్లో పూజారినో లేదా ఇంకెవరినో అడుగుతారు. వాళ్ళకి కొంతవరకే వాస్తు గురించి అవగాహన ఉంటుందండి. దే విల్ నాట్ చెక్ డిగ్రీస్. ఓకే ఓకే, ఇక్కడ ఈస్ట్ వచ్చిందండి, ఈ మూలలో ఇది పెట్టేసుకోండి, ఈ మూల ఇక్కడ పెట్టుకోండి, ఇది పెట్టుకోండి సరిపోతుందంట. అలా నేను ఎన్నో ఇల్లుని చూశాను, చాలా మంది పూజారులు పెట్టారు, బట్ అది చాలా 70% రాంగే ఉంటున్నాయి చాలా వరకు. ఓకే. సో అందుకనే ఏంటంటే ఎవరైనా వాస్తు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే స్పెసిఫిక్గా ఒక వాస్తు స్పెషలిస్ట్నే పిలవండి. ఓకే. సో దట్ వాళ్ళు దాంట్లో నిపుణులు అయితే ఉంటారు. వాళ్ళు దాంట్లో కొన్ని ఇయర్స్ టుగెదర్ ఉంటారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ మీద చదువు ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని పిలిస్తే కొంతవరకు మనం కరెక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. కానీ చెప్పాలంటే చాలామంది ఇప్పుడు చదువుకున్న వాస్తు నిపుణులు కూడా కంప్లీట్గా చేయలేకపోవడమే నాకు కూడా బాధాకరంగా ఉంది. అంటే అర్నింగ్ స్టేజ్ వాళ్ళు స్టార్ట్ చేసుకున్న తర్వాత దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ రీసెర్చ్ ఆన్ వాస్తు. ఓకే. అందుకనే సైంటిఫికల్గా వాళ్ళు ప్రాపర్గా ఎవిడెన్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. అందుకనే కొంతమంది వాస్తు అంటే ఇమీడియట్గా కొట్టేస్తున్నారు. ఎందుకంటే వాస్తు కొట్టేకపోయినా అది ఎక్కడ పోదండి. కాకపోతే ఆ సబ్జెక్ట్ని ప్రాపర్గా డెలివరీ చేయాలి. అసలు వాస్తు అంటే ఎలా ఉంటుంది, దాని సైన్స్ ఏంటి అనేది మనకు తెలిస్తే అప్పుడు వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు వాస్తుల్లో మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ ఈ రెండు కూడా మ్యాగ్నెటిక్ పోల్స్ అండి. సో అవి చాలా పెద్ద ప్లేసెస్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లస్ మళ్ళీ ఈస్ట్ నుంచి మనకు సన్ రైజ్ అవుతుంది కాబట్టి దాని నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీస్ తోటే మనకి ఈ మన 4 వాల్స్లో కూడా మన వాస్తు అనేది సైంటిఫికల్గా డిజైన్ చేయబడుతుంది. ఓకే. సో ఇట్స్ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. ఎక్స్పర్ట్ని వాళ్ళు కన్సల్ట్ అయితే చాలా మంచి రిజల్ట్స్. గ్రేట్. అంటే మీరు చెప్పినట్టుగా ఎన్ని డిగ్రీస్కి ఎక్కడ ఏమైనా పర్టికులర్ ఐటమ్స్ పెట్టామంటే అంటే ఆ కిచెన్ అక్కడ ఉండాలా, ఈ బెడ్రూమ్ ఇక్కడ ఉండాలా, లేదా లివింగ్ హాల్ ఇక్కడ, అది కరెక్ట్గా పెడితే వాళ్ళు అంటే ప్రాబ్లమ్స్ నుంచి బయట పడతారు అని చెప్పొచ్చు. గ్యారంటీ రారండి, ఈజీగా. ఎస్, ప్రాబ్లమ్స్లో పడరు. అంటే మీకు వాస్తు అన్ని మ్యాక్సిమం కరెక్ట్ ఉంది అనుకోండి, అట్లీస్ట్ ఒక 80% వాస్తు కరెక్ట్ ఉంటే మీ లైఫ్ చాలా సాఫీగా జరుగుతుంది. 100% కరెక్ట్ అనేది కొంచెం చాలా డిఫికల్ట్ అండి. 100% చేయాలి అంటే కంప్లీట్గా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి మేము మాలాంటి వాళ్ళు ఎవరైనా మ్యాపింగ్ చేసామనుకోండి, అప్పుడు రాజయోగం లాంటి వాస్తుని మనం చేయొచ్చు. తరతరాలుగా ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో అందరూ అంటే స్టడీస్లో టాపే ఉంటారు, ఎడ్యుకేషన్లో టాప్ ఉంటారు, ఫైనాన్షియల్లో టాప్ ఉంటారు, హెల్త్ వైజ్ టాప్ ఉంటారు. రిలేషన్షిప్స్కి వచ్చినప్పుడు అందులో కూడా అందరూ అన్యోన్యంగా కలిసి కాపురం చేస్తూ ఉంటారు ఫ్యామిలీలో. అలా అంత చక్కగా నడవాలి అనుకుంటే కంప్లీట్గా వాస్తుని 100%గా ముందు నుంచే డిజైన్ చేసి చేసుకోవాలి. తర్వాత కరెక్షన్స్ చేసినప్పుడు కొంతవరకే మనం కరెక్షన్ చేసుకోవాలి కానీ నాట్ 100%. రైట్. సో మనం హైదరాబాద్లో నిజంగా చెప్పాలంటే మోర్ దెన్ 90% హౌసెస్ అన్నీ కూడా వాస్తుకి లేవండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో అడిగారు కి చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు 100% వాస్తు అనేసి అమ్మేస్తూ ఉంటారు. కానీ నో, కొంతమంది ఇంజనీర్స్ ఏం చేస్తున్నారంటే కామన్గా పంతులు వస్తే ఇవే కదా చెప్తాడు, ఈ 4 దిక్కులే, ఇది మనమే డిజైన్ చేసుకోవచ్చు కదా అనేసి ఇంజనీర్సే ఆ వాస్తు ప్రకారంగా వాళ్ళు ప్లాన్ వేసేసుకొని 100% వాస్తు అని పెడుతున్నారు. 100% వాస్తు ఉన్నాయి అని పెట్టినవి నేను పర్టికులర్గా వెళ్ళి చూశాను, నాట్ ఈవెన్ 50% కూడా కరెక్ట్ లేవు చాలా మంది. ఓకే. అండ్ ఇంకొక టాపిక్, సో జనరలీ వాస్తు ఒక ఓనర్ ఉండాలనుకోండి, ఇల్లు కొంటున్నాడు, కొంతమందికి వాళ్ళ జోడియాక్ సైన్, వాళ్ళ జాతక ప్రకారం వాళ్ళకి సౌత్లో బాగుంటుంది అంటారు, కానీ కామన్గా అందరి నమ్మేది ఏంటి ఈస్ట్ బాగుంటుందని. సో ఇది ఎలా మీరు చెప్తారు జనరలీ? అలా జాతక ప్రకారం కూడా చూస్తారా వాస్తుని? డెఫినెట్గా చూసుకోవాలండి. అంటే ఇప్పుడు నేను ఇంకా ఆస్ట్రాలజీ వైపు కొంచెం రీసెర్చ్ అవుతుంది, ఇంకా చాలా డెప్త్గా వెళ్ళలేదు ఇంకా, బట్ ఇట్స్ గోయింగ్ ఆన్. బట్ ఆస్ట్రాలజీతో కనెక్టెడ్ ఉంది. ఎవరైతే పర్సన్ వాళ్ళు పుట్టిన తేదీని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి సౌత్ బెనిఫిట్గా ఉంటుందా, ఇది బెనిఫిట్గా ఉంటుందని ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్తో ఒకసారి వాళ్ళు చూసుకోగలిగితే దాని ప్రకారంగా దే కెన్ గో విత్ దట్. ఓకే. అట్లీస్ట్ ఇల్లు కొనకపోయినా టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయిపోతుంది, ఏదో ఇలాంటి జరుగుతాయి, యాక్సిడెంట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అంటే అది ఎలా సంకేతం, అంటే దేనికి అది ఇండికేట్? అది యాక్సిడెంట్స్ అయ్యే కేసెస్ కూడా మేము కొన్ని గమనిస్తే చాలా వరకు వెస్ట్ కానీ సౌత్ వెస్ట్లో కానీ, ఇప్పుడు నేను చెప్పాను కదా టాయిలెట్స్ కానీ లేదా గుంత కానీ అక్కడ ఉన్నప్పుడు లైక్ కొన్ని పిట్స్ ఏమైనా తవ్వి ఉంటారు వాళ్ళు అక్కడ, అలాంటివి ఉన్న చోట ఇట్లాంటి కేసెస్ మీరు చూస్తారు. ప్లస్ చాలా మంది సౌత్ వెస్ట్లో బరువు ఉండాలనేసి ఏం చేస్తారంటే వాటర్ ట్యాంక్ను కూడా అక్కడే పెడతారు. ఇది చాలా గ్రేట్ మిస్టేక్ చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ పెట్టడం వల్ల కూడా చాలా మంది అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అందులో వాళ్ళు 40 years కావచ్చు, 45 years, మనమే అనుకుంటాం ఇంత ఎంగేజ్లో సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారేంటి అనేసి. సో ఎవరైతే ఆ ఇంటి పెద్ద, ఎవరైతే ఆ ఇంటిని రన్ చేస్తుంటారో ఇవన్నీ కూడా వాళ్ళపైన ఇంపాక్ట్ పడడం స్టార్ట్ అవుతుంది.
సో మేము Okay. కొంతమందిని చూసుకుంటే ఫాదర్కి రావడం, తర్వాత మదర్ రావడం, తర్వాత పిల్లలు కూడా రావడం. సో అన్న తమ్ములు కూడా లైన్గా, పెద్దన్న కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం, చిన్నన్న కూడా చనిపోవడం. ఇవి కొన్ని కేసెస్ మేము స్టడీ చేసినప్పుడు చాలామంది బరువు ఉండాలని వాటర్ పెడతారు కదా, కానీ వాటర్ ఎలిమెంట్ అనేది ఆ ప్లేస్ సౌత్ వెస్ట్లో ఉండకూడదు. అది చాలా మంది వాస్తు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో అది కరెక్షన్ చేయట్లేదు. బట్ దీని మూలకంగా మనకి ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మందిలో మనం చూస్తా ఉన్నాం. ఓకే. అండ్ ముఖ్యంగా పీస్ ఉండాలంటే ఎటువైపు ఇంట్లో పీస్ ఇంట్లో ఉండాలంటే పీస్ ఉండాలంటే ఇది చాలా కష్టమైన ప్రశ్న. పీస్ ఉండాలంటే మనకి నార్త్ ఈస్ట్ చాలా పవర్ఫుల్గా ఉండాలండి. ఓకే. ఓకే, ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఈజ్ అ డివైనిటీ ఏరియా, ఓకే. స్పిరిచువల్ ఏరియా. ఓకే. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నార్త్ ఈస్ట్ అనేది చాలా శుభ్రంగా నీట్గా పెట్టుకుంటే, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. పొరపాటున అక్కడ ఏదైనా అర్త్ ఎలిమెంట్ సంబంధించిన కలర్ కానీ లేదా ఫైర్ ఎలిమెంట్ సంబంధించిన కలర్స్ కానీ వస్తే ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. సో నార్త్ ఈస్ట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే సౌత్ వెస్ట్ కూడా కరెక్ట్గా ఉంటే, ఈ రెండు కరెక్ట్గా ఉంటే చాలా వరకు ఇంట్లో మనం పీస్ఫుల్ మైండ్ అనేది మనం చూడగలుగుతాం. రైట్. అంటే ఇప్పుడు మనం హిందూస్ గురించే కాకుండా ముస్లిమ్స్ చూసామంటే వాళ్ళకి ముస్లిమ్స్ క్వైట్ కాంట్రాస్ట్గా ఉంటారు ఆ వాస్తుకి ముస్లిం అవునండి, అవును. అది ఎందుకు సార్? మరి అక్కడ ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు యాక్చువల్గా మనకి వాస్తు, నేను సైన్స్ అన్నప్పుడు సైన్స్ వరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 5 ఎలిమెంట్స్ గురించి నేను చెప్పాను కదా, అది హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, మతాలు ఏదైనా సరే మీకు సైంటిఫికల్గా ఎనర్జీస్ ఇవే కంటిన్యూ అవుతాయి. ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఏ కాస్ట్ అయినా సరే, ఏ రిలీజన్ అయినా సరే, వాళ్ళకి 100% ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్స్ నాట్ అబౌట్ ద ఎనీ రిలీజన్స్. రిలీజన్తో అసలు వాస్తుకు సంబంధమే లేదు. ఇది కంప్లీట్ సైన్స్. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎవరైనా సరే దీన్ని ఫాలో అవుతే మాత్రం హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారండి. అదర్వైజ్ ఏ రిలీజన్ అయినా సరే, మా రిలీజన్లో ఇది మేము నమ్మము, మా రిలీజన్లో ఇక్కడ ఉంటుంది కిచెన్, ఇది ఉంటాయి, వాటితో ఏం సంబంధం లేదు. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు హిందూస్ జనరల్లీ సౌత్ని ఎక్కువ ప్రిఫర్ చేయరు, కానీ ముస్లిమ్స్ ఫస్ట్ ప్రియారిటీ సౌతే ఉంటుంది. సౌత్ వెస్ట్ ముస్లిమ్సే కాదండి, మీరు చెన్నైకి వెళ్తే కూడా చాలా మంది సౌతే ప్రిఫర్ చేస్తారు. ఆల్మోస్ట్ సౌతే. ఇక్కడ ఈస్ట్కి ఎంత డిమాండ్, అక్కడ చెన్నైలో సౌత్కి అంత డిమాండ్. ఓకే. ఓకే, అందుకే చెప్తున్నాను కదా, మనకి సౌతా వెస్టా ఏది దొరికినా సరే చాలా అదృష్టంగా భావించి ఆ ప్లాట్ని మనం తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డిగ్రీస్ని, అంటే నేను మీకు యాక్చువల్గా ఈ డిగ్రీస్ అని మాట్లాడుతున్నాను కదా, దీన్ని నేను ప్రాపర్గా మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు కొన్ని ఇల్లు డిగ్రీస్ ప్రకారంగా స్క్వైర్గా ఉంటేనే, ఇప్పుడు పంతులు చెప్తారు చూసారా, ఈ పంతులు చెప్పేది కరెక్ట్గా ఎప్పుడు ఉంటుంది అంటే ఏదైనా ప్లాట్ కరెక్ట్గా స్క్వైర్గా ఉంటేనే వీలవుతుంది. అంటే ఇప్పుడు 60/60 ఉంది అనుకోండి, అక్కడ ప్రాపర్గా వస్తుంది. పొరపాటున 30/60 వచ్చింది అనుకోండి రెక్టాంగిల్లో, కంప్లీట్ డిగ్రీ మారిపోతుంది. ఈవెన్ అది ప్లాట్ ఎగ్జాక్ట్గా ఈస్ట్కే ఉన్నా 90 degrees ఉన్నా, బికాస్ ఆఫ్ దట్ రెక్టాంగిల్ కంప్లీట్ డిగ్రీస్ మారిపోతుంది. నేను ఇది మీకు బోర్డు పైన నేను మీకు వేసి చూపిస్తాను. సో దాంతో చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో చూడండి, యాక్చువల్గా జనరల్గా ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఒక 4 directions ఇలా అనుకున్నాం స్క్వైర్ లాగా, రైట్? ఇప్పుడు ఇది ఒక ప్లాట్ అనుకున్నాం. ఈ ప్లాట్కి మనకి యాక్చువల్గా మన శరీరానికి నాభి ఎలా సెంటర్ ఉంటుందో, అట్లాగే ఒక ఇంటికి కూడా సెంటర్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని బ్రహ్మస్థలం అంటారు. ఓకే, మనం సెంటర్ పాయింట్ని ఎలా చూసుకోవాలి? మనకి ఏమైనా ఫ్లోర్ ప్లాన్ ఉంటే ఇలా ఫ్లోర్ ప్లాన్ మీద మన మార్కింగ్ వేసుకొని ఇది సెంటర్ పాయింట్. ఇప్పుడు దీని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాక్ట్గా నార్త్ 0 degrees వచ్చింది అనుకుందాం. ఓకే, రైట్? తర్వాత ఇది ఈస్ట్, ఇక్కడ 90 degrees వచ్చింది అనుకుందాం. ఇలా మనకి స్క్వైర్గా ప్లాట్ ఏదైనా ఉంటే 100%గా అది కూడా ఇది నార్త్ 0 degree, ఈస్ట్ 0 degree ఉన్నప్పుడు జనరల్గా ఇప్పుడు ఎవరైతే వాస్తువులు చాలామంది చెప్తున్నారో, లేకపోతే పంతులు కానీ లేకపోతే పూజారులు కానీ ఎవరైతే చెప్తున్నారో, అప్పుడు డెఫినెట్గా అనుకూలంగా ఇది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఈస్ట్ కదా, ఇది నార్త్, ఓకే, ఇది సౌత్ అండ్ ఇది వెస్ట్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కిచెన్ ఎక్కడ రావాలి, కిచెన్ చాలామంది ఈ సౌత్ ఈస్ట్ ఏరియాలో కిచెన్ రావాలి అనేసి డిజైన్ చేస్తారు. ఇక్కడ వరకు వాస్తు చాలా బాగుందండి, ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ రావు. ఇది సౌత్ వెస్ట్, ఇక్కడ బెడ్రూమ్ రావాలి, మాస్టర్ బెడ్రూమ్ అనేసి ఇక్కడ డిజైన్ చేస్తారు. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇలాగే ఇప్పుడు ఇక్కడ నార్త్ ఈస్ట్, ఇది కార్నర్ ఇక్కడ, ఓకే, ఇక్కడ బెడ్రూమ్ వస్తుందా, లేకపోతే కొంతమందికి స్టడీ రూమ్ అవుతుందా ఏంటి అనేది. ఇలాంటి స్క్వైర్లో ఉన్నప్పుడు చాలా వరకు వాస్తు కొంచెం అనుకూలంగానే వస్తుంది. దీనికి పెద్ద నాలెడ్జ్ అక్కర్లేదు. కానీ రెక్టాంగిల్లో ఎప్పుడైతే మనకు ప్లాట్ వస్తుందో అప్పుడు మనకి చాలా ప్రాబ్లం క్రియేట్ ఉంది. రెక్టాంగిల్ అంటే సపోజ్ ఇది చూడండి, ఇలా రెక్టాంగిల్ షేప్లో ఇలా ఉందనుకోండి హౌస్, రైట్? ఇక్కడ ఈస్ట్ వచ్చింది, ఇక్కడ నార్త్,
సౌత్, వెస్ట్ ఇలా వచ్చినప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు పూజారి కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ సెంటర్ ఎక్కడ వస్తుంది నాభి మనం చూసుకుంటే మనకి బ్రహ్మస్థలం ఇక్కడ వస్తుంది. ఓకే, దీని ప్రకారంగా మనం యాక్చువల్గా 360 degrees యాక్చువల్గా దీనికి మనం ఈ గ్రిడ్ వేయాల్సి వస్తుంది. ఇది మేము జనరల్గా మేము చేస్తాము. అంటే మేము గూగుల్ నుంచి ఎన్ని డిగ్రీస్కి ప్లాట్ తిరిగి ఉంది అనేది మేము చెక్ చేసి అప్పుడు గ్రిడ్ వేయడం స్టార్ట్ అవుతుంది. పోనీ ఆ ప్రకారంగా చూసుకుంటే కూడా ఇది 90 degrees వస్తుంది అనుకుందాం ఈస్ట్ కూడా. ఓకే, అట్లాగే నార్త్ కూడా ఇది 0 degrees వస్తుంది అనుకుందాం. ఇలా వచ్చినా కూడా కిచెన్ మాత్రం ఈ ప్లేస్లో రాదు, ఈ కార్నర్లో ప్లేస్లో రాదు. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అవుతుంది. ఈ ఏరియాలో వస్తుంది మనకి ప్లేస్. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ అనేది ఇక్కడ వస్తుంది. ఎందువల్ల అంటే బికాస్ మన ప్లేస్ సపోజ్ ఇది 30 feet ఉంది అనుకుందాం, 30 feet ఉంది అనుకుందాం ఈ ఫ్రంట్లో రోడ్డు. ఇక్కడ నుంచి డెప్త్లో ఇది మనకి 60 feet వచ్చింది అనుకుందాం. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఈ రెక్టాంగిల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్లేసింగ్స్ అనేది మారిపోతుంది. ఇక్కడే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది సౌత్ ఈస్ట్ కదా అని ఇక్కడ కిచెన్ పెట్టేస్తున్నారు. ఇది ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇలాంటివి తగ్గకుండా అట్లాగే ఉండిపోతున్నాయి. లైఫ్ లాంగ్ వాళ్ళు అలాగే సఫర్ అవుతున్నారు. సో మనకి కార్నర్స్ కాదు ఇంపార్టెంట్, డిగ్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిగ్రీ ప్రకారంగా చూసుకొనే మనము సౌత్ ఈస్ట్లో కిచెన్ ఎక్కడ వస్తుంది అనేది మనం పెట్టుకోవాలి. దీని ప్రకారంగా చూసుకుంటే కొంతమంది ఇక్కడ సౌత్ వెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ వస్తుంది అనుకుంటారు. సో ఇలా ఎప్పుడైతే రెక్టాంగిల్ వస్తుందో లేకపోతే ఇలా కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో మనకి. ఇప్పుడు అదే సౌత్ ఈస్ట్ కిచెన్ చూడండి ఏం డిఫరెన్స్ ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. ఇలా వచ్చింది అనుకుందాం రెక్టాంగిల్. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈస్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది వెస్ట్ అండ్ ఇది నార్త్ అండ్ సౌత్. ఇప్పుడు దీని సెంటర్ చూసుకుంటే మనకి బ్రహ్మస్థలం వచ్చేసి ఇక్కడ వచ్చింది. దీని నుంచి ఇక్కడ ఈస్ట్ ఇప్పుడు అనుకుందాం ఇది 90 degreesకే వచ్చింది అనేసి. జనరల్గా 90 degrees ఈస్ట్ అనేది మ్యాక్సిమంగా ఉండవు, చాలా రేర్గా ఉంటాయి. అంటే కొంతమందికి 25 degrees తిరిగి ఉంటుంది, లేకపోతే ఇంకా డిఫరెంట్ 25 degrees, 11 degrees, 360 degrees, 225 degrees కూడా తిరిగిపోయి ఉంటుంది. అది మనం డిగ్రీస్ చెక్ చేసినప్పుడు తెలుస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కరెక్ట్గా ఉందనుకుందాం. ఇక్కడ ఇప్పుడు కిచెన్ ఎక్కడ వస్తుంది? జనరల్గా అదే మీరు పూజారిని అడిగితే ఈ ప్లేస్లో కిచెన్ పెట్టుకోండి అంటారు, కానీ ఈ ప్లేస్లో రాదు. మనకి ఇక్కడ ప్లేస్లో మనకి సౌత్ ఈస్ట్ అనేది వస్తుంది. సో ఈ సౌత్ ఈస్ట్ ఈ కార్నర్ వస్తుంది ఎప్పుడైతే మనం డిగ్రీస్ పెట్టి చెక్ చేస్తాము. ఇంతకుముందు మన ప్లాట్ ఇలా వచ్చినప్పుడు ఏమైంది? సౌత్ ఈస్ట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇలా రెక్టాంగిల్ మారిపోయేసరికి సౌత్ ఈస్ట్ ఇక్కడ వచ్చింది. సో మనం ఇంటికి ఈ కార్నర్ ఉంటే గుడ్డిగా ఇక్కడే సౌత్ ఈస్ట్, ఇక్కడే మనకి సౌత్ వెస్ట్ బెడ్రూమ్ రావాలనేసి అలా గుడ్డిగా పెట్టేసుకోవడం వల్ల ఇప్పుడు చాలామంది వాస్తుని నమ్మలేకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే ఇవి చాలామంది మాది 100% వాస్తు మేము చూపించామండి, పెద్ద పెద్ద పంతులు వచ్చారు, పూజారులు వచ్చారు, చూపించారు, ఎక్స్పర్ట్స్ అంటారు. అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు పిల్లలు బాగా చదవలేకపోతున్నారు, ఎందుకు మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఒకవేళ మనకి సౌత్ వెస్ట్లో ప్రాబ్లం వస్తే కొంతమందికి ఏమవుతుందంటే డ్రీమ్స్ వస్తాయి. ఎలాగా అంటే ఎవరో చనిపోతున్నట్టుగా, లేదా వాళ్ళే చనిపోతున్నట్టుగా, లేకపోతే ఈ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎవరో ఒక అలజడి, లేదా ఇంట్లో ఇంకేదో మూమెంట్ ఉంది, మాతో పాటు ఇంకెవరో తిరుగుతున్నారు ఇక్కడ, ఇలాంటివన్నీ భ్రమలు కల్పిస్తూ ఉంటాయి. ఇదంతా సైకలాజికల్ ప్రాబ్లమే. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా సౌత్ వెస్ట్లో మనకు ప్రాబ్లం ఉంటే వస్తుంది. సో మై డియర్ ఆదాన్ ఛానల్ ప్రేక్షకులందరికీ ఏంటంటే చెప్పేది, వాస్తుని మీరు నమ్మినా నమ్మకపోయినా కొంతవరకు ఇది సైన్సా కాదా, పోనీ నమ్మలేకపోవడానికి ఏం రీజన్స్ ఉన్నాయి అదొకసారి రీసెర్చ్ చేయండి. నేను ఒకప్పుడు వాస్తు అంటే కంప్లీట్ యాంటీ ఉండేవాడిని, అస్సలు నమ్మేవాడినే కాదు. కానీ నేను యాజ్ ఎ థెరపిస్ట్ నేను కొంతమందికి ట్రీట్మెంట్స్ చేస్తూ వాళ్ళకి హీలింగ్ చేసే సమయంలో ఆ ప్రాసెస్లో వాళ్ళ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, అవి ఎందుకు తగ్గకుండా చూస్తున్నాయి అనేసి మళ్ళీ దానిపైన కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది. చాలామందిని వాస్తు గురించి అడగడం జరిగింది. ఎవరు కూడా ప్రాపర్గా ఆన్సర్ చెప్పకపోతే నాకు కనీసం కొంచెం ఈ డిగ్రీస్ ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా నాకు 8 years టైం పట్టింది సైంటిఫికల్గా తెలుసుకోవడానికి. సో ఈ విధంగా మనకి డిగ్రీస్ అనేది మారిపోతాయి ఎప్పుడైతే డైమెన్షన్స్ మారిపోతాయి. ఇది ఇలాగుంటే సరిపోతుందండి. కొంతమందికి అయితే ఇలా ఉంటుంది కొందరు ఇల్లు, సో ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. లేదా కొంతమందికి ఇక్కడ కట్ వస్తుంది, మళ్ళీ ఇంకో కట్ వస్తుంది, మళ్ళీ ఇలా ఉంటుంది. ఈ అపార్ట్మెంట్స్లో మనం ఇల్లు చూసుకున్నప్పుడు ఇలాంటి డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. ఇలా డిఫరెంట్ షేప్స్లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ రియల్లీ టఫ్ అండి చాలామందికి. 100% కరెక్షన్ మాత్రం ఇలాంటి
అపార్ట్మెంట్స్లో ఇలాంటి ఇళ్ళకి మాత్రం చేయడం చాలా చాలా కష్టం. ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ ఏమైనా ఉంటే కొంతవరకు మనం ఒక 80% వరకు వాస్తుని మనం ఇది చేయొచ్చు. చాలా మంది వాస్తు దగ్గర మాట్లాడాలంటే కొంతమంది గోడ ఉండద్దు, ఇక్కడ గోడ ఉండద్దు, లేకపోతే కిచెన్ ఉండద్దు, లేకపోతే బాత్రూమ్ ఉండద్దు అంటే కొన్ని కొన్ని కూల్ చేస్తారు. సో అది కూల్ చేయడం కూడా అది వెంటనే ఎందుకు కూల్ చేస్తారు అనేది అది రియల్లీ ఇంపార్టెంట్ అది కూల్ చేయడం అనేది. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారండి. కొన్ని అబ్నార్మల్గా ఉంటాయి కొంతమంది ఇళ్ళలో బాత్రూమ్స్ కానీ గోడలు కానీ కొంచెం అబ్నార్మల్గా ఉన్నప్పుడు దాంతో డిస్టర్బెన్సెస్ అనేది వస్తుంది అనేసి కొంతమంది వాస్తు వాళ్ళు ఏం చేస్తారంటే నాలెడ్జ్ లేకుండా వెంటనే ఆ బాత్రూమ్ని డిమాలిష్ చేసేస్తారు. వెంటనే తీసేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సపోజ్ మన నెగిటివ్ ఎనర్జీ అనేది కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉండడం వల్ల లేకపోతే కొన్ని ఏళ్ళ నుంచి లేకపోతే కొన్ని నెలల నుంచి అయినా సరే ఉండడం వల్ల ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ నెగిటివ్ ఎనర్జీని ఫస్ట్ న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ చేసిన తర్వాత ఒక 3 months 4 months అబ్జర్వ్ చేసి ఆ తర్వాత దాన్ని డిమాలిష్ చేయడం అనేది తీసుకోవాలి. కానీ నేను కొంతమందిని చూశాను, మంచి వాస్తు ఎక్స్పర్ట్సే, మరి నాలెడ్జ్ ఉందో నాలెడ్జ్ లేకో తెలియదు కానీ ఇమ్మీడియట్గా వాటిని కూల్ చేయడం జరగడం వల్ల కొన్ని సందర్భాల్లో సపోజ్ సౌత్ వెస్ట్లో బాత్రూమ్ని వెంటనే తీసేశారనుకోండి, అకస్మాత్తుగా వితిన్ 10 to 25 daysలోనే ఆ ఓనర్ చనిపోవడం కూడా జరుగుతుంది. సో అప్పుడు అది చాలా డేంజర్ అండి. కాబట్టి ఇంటిని కరెక్షన్ చేసేటప్పుడు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. వెంటనే నెగిటివ్ ఎనర్జీని స్టాప్ చేయకూడదు, వాటిని న్యూట్రలైజ్ చేయాలి. న్యూట్రలైజ్ చేసి మెల్లిమెల్లిగా దాన్ని ప్రేమతో దాన్ని తరమేయాలి. అంటే ప్రేమతో అంటే నా వర్డ్స్లో అలా చెప్తున్నాను, చాలా సున్నితంగా మనం దాన్ని ఇచ్చేయాలి. కానీ ఒకేసారి కూల్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అంతా డిస్టర్బ్ అయిపోయి చెల్లాచెదురు అయిపోయి సడన్గా ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి చాలా వరకు 99% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ప్రేక్షకులందరికీ ఏం చెప్తున్నానంటే మీరు ఎవరైనా వాస్తు వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇది ఇలా ఉంది ఇలా ఉంది అని వెంటనే ఫటాఫట్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అనేసి కూల్ చేయడం వల్ల అది ఒకేసారి రివర్స్ అయిపోవడం కానీ లేదా ఇంకా హై అయిపోవడం కానీ చూడొచ్చు మీరు చాలామంది ప్రాబ్లమ్స్లో. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీరు చెప్పినట్టుగా చేంజెస్ చేయాలంటే జనరల్లీ అది ఎంత టైం పడుతుంది సార్? అంటే వెంటనే మార్పులు చూడొచ్చా లేకపోతే టైం పడుతుంది అంటారా? వాస్తు అనేది ఎలాంటిదంటే ఒక హ్యూమన్ బాడీకి మనం ప్రాబ్లమ్ ఎలా డయాగ్నోస్ చేసి స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ చేస్తూ పేషెంట్ని మనం ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటామో గ్రాడ్యువల్గా అలా మందులు తగ్గిస్తూ పోతుంటాం కదా. అలా అవును ఈయనకి ఇప్పుడు ఇంత మంది ఎవ్రీడే ఒక 20 days ఈ మెడిసిన్ వాడాలి, తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత పర్లేదండి ఇప్పుడు 4 వేస్తే చాలు, ఆ తర్వాత రోజుకు 2 వాడితే చాలండి, ఆ తర్వాత కంప్లీట్గా తీసేస్తూ ఉంటాం. అది ఎలా చేస్తామో సేమ్ ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అది కూడా ఒక పేషెంట్ లాగే. సో ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అక్కడ ఎనర్జీస్లో ఏమైనా మనం మార్పులు చేస్తే దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఒక 2 monthsకి 1.5 month లేదా 3 months అలా అబ్జర్వ్ చేస్తూ ఎలాంటి మార్పులు వస్తున్నాయి అన్న తర్వాత అలా స్లోగా ఇంకేమైనా ట్రబుల్స్ వస్తున్నాయో లేదా చూసుకోవాలి. వస్తే మళ్ళీ ఏం కరెక్షన్ చేయాలి అని మనం కరెక్షన్ చేసుకోవాలి. కనీసం ఒక ఇల్లుని మంచి ఇల్లు అయితే మనం కరెక్ట్ చేయడానికి కనీసం 6 నెలలు పడుతుందండి. ఇంకా కొంచెం టిపికల్గా ఉండే హౌసెస్ అయితే 1 year వరకు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ స్టెప్ బై స్టెప్స్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వాస్తు అనేది ఒక్క రోజులో కానీ లేకపోతే 2-3 రోజుల్లో అన్నీ కూల్ చేసి మార్చేస్తే కరెక్షన్ అయిపోయేది కాదు. వాస్తుని చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తూ మెల్లిగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆ ఎనర్జీ ఏమైనా హైప్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా, అది ఎలాంటి ఇంపాక్ట్ మనుషులపైన చూపిస్తుంది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ స్లోగా మనం 6 నెలల నుంచి 1 year వరకు ఎవరైతే వాస్తుని కరెక్షన్ చేస్తారో అదే రైట్ వాస్తు. ఒకవేళ ఎవరైనా ఒకే రోజులో వచ్చి ఇది ఇలా 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 అని చెప్పేసి మార్పులు చేసేయండి అని వితిన్ 2 daysలో మీతో ఇల్లు కరెక్షన్స్ అన్నీ చేపించేస్తే అది డెఫినెట్గా మ్యాక్సిమంగా, అన్నీ అని చెప్పను, మ్యాక్సిమంగా ప్రాబ్లమ్స్నే ఫేస్ చేసే అవకాశం ఉంది. కొంచెం ఈ విషయంలో చాలామంది జాగ్రత్తగా డీల్ చేయండి. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరు ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి నేను స్పెసిఫిక్గా ఇది ఇంట్రెస్ట్గా చెప్తున్నాను. ఇలా సడన్గా ఎనర్జీస్ని ఇంబ్యాలెన్స్ చేయదు. ఎనర్జీస్ నెగిటివ్ అయినా కూడా చాలా డేంజరే మనకి. అందుకనే సడన్గా వాటిని డిస్టర్బ్ చేయకూడదు. చాలా కూల్గా టైం తీసుకొని కరెక్ట్గా ఇంత డ్యూరేషన్లో ఎవరైతే చేస్తారో వాళ్ళే ప్రాపర్గా వాస్తు నిపుణులు అండి. సడన్గా మార్పులు చేసేది మాత్రం షార్ట్ నాలెడ్జ్. అది ఇంకో ఫైనల్గా ఒక క్వశ్చన్, ఒక ప్రాపర్ హౌస్ 100% ఉండాలి, అట్లీస్ట్ మీరు అన్న 80% అన్న షార్ట్గా మా అదాన్ ప్రేక్షకులకి కొన్ని చెప్పండి. ఎటువైపు ఏం ప్రాపర్ హౌస్ అని కన్సిడర్ చేయొచ్చు? నేను చెప్తున్నాను కదా, గ్రిడ్ వేయకుండా ప్రాపర్గా యాంగిల్స్ చెక్ చేయకుండా 16 యాంగిల్స్ చెక్ చేయకుండా వాస్తు చెప్పేస్తే అది 100% బ్లండర్ అండి. అలాంటిది నమ్మకుండా ఉండడమే బెస్ట్. నిజంగా సైంటిఫికల్గా వాస్తుని కరెక్షన్ చేసుకోవాలంటే మాత్రం ఎవరైతే ప్రాపర్గా గ్రిడ్ వేస్తారో 360 degrees చెక్ చేస్తారో అప్పుడే మీకు ప్రాపర్గా వాస్తు అనేది కరెక్షన్ అవుతుంది. అలాంటి ఎక్స్పర్ట్స్ తోటి మీరు చేయించుకోవాలి. అండ్
నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక రోజులో జరిపేది కాదు. ఇట్ విల్ టేక్ మినిమమ్ 6 మంత్స్ ఒక ఇల్లు కరెక్షన్ చేయాలంటే. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వాస్తు ఎంత డ్యామేజ్ చేస్తుందో అట్లాగే మన లైఫ్ని అంత బూస్ట్ చేసి అంత హ్యాపీగా లీడ్ చేసి సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి కూడా మనకి వాస్తు అంత హెల్ప్ చేస్తుంది. కొంతమంది ఇల్లు చూసామంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటారు, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, కానీ వాళ్ళకి ఎస్ ఎస్ ఇల్లు ఎస్ వాస్తులో ఉండదు. ఎస్ సో వాస్తు అనే సబ్జెక్ట్ ఎప్పుడు టచ్ చేయాలంటే అంటే వాస్తులో ఉండదని ఎలా చెప్తున్నారు? అని జనరలీ అన్ని సంవత్సరాలు బాగున్నారంటే కొంచెం వాస్తుకు బాగున్నట్టే కదా. ఓకే. రైట్, ఎక్కడ తేడా వస్తుందని నేను చెప్తాను. ఎన్నో ఓల్డ్ హౌసెస్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ఐటీ కంపెనీస్లో చాలామంది ఇంతకుముందు ఒక జాబ్ చేస్తే ఒక 10,000 5,000 15,000 జీతం వస్తే చాలా గ్రేట్. ఇప్పుడు ఏమైపోయింది, ఐటీ కంపెనీస్ వచ్చిన తర్వాత చాలామంది లక్షల్లో సంపాదిస్తున్నారు. లక్షల్లో సంపాదించి వాళ్ళు కొంచెం అమౌంట్ పోగు చేసుకున్న తర్వాత ఈ ఇల్లు పాత పడింది కదా, దీన్ని రెనోవేట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఈ ఇంటీరియర్స్ అన్నీ ఉండేది, ఇప్పుడు ఇంటీరియర్స్ కావాలి, ఇంటికి ఎంతోమంది వస్తుంటారు పోతూ ఉంటారు, మన స్టేటస్ కావాలి కదా అనేసి ఈ ఇల్లుని రెనోవేషన్ స్టార్ట్ చేస్తారు. అక్కడే వస్తుంది ప్రాబ్లం. రెనోవేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు కలర్స్ ఏవైతే సెలెక్ట్ చేస్తారో, అంటే రాంగ్ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎలిమెంట్ ఉన్న చోట మనకి ఫైర్ ఎలిమెంట్ కలర్ వచ్చింది అనుకోండి, రెడ్ అయిపోయింది, కొంపలు మునిగిపోతాయి. అట్లాగే అర్త్ ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, ఎల్లో కలర్, అప్పుడు కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. అట్లాగే యాంటీక్ కలర్స్ అనేది కూడా వాళ్ళు ఆ డిజైన్లో వచ్చేస్తుంది. కొంతమంది అప్పటి వరకు లేకుండా కొత్త కన్స్ట్రక్షన్స్, అప్పుడే టాయిలెట్స్ కొత్తగా నిర్మించి, అరే ఈ పిల్లల దగ్గర ఇక్కడ లేదు కదా టాయిలెట్, ఇక్కడ పెడదాము, ప్రొవిజన్ ఉంటుంది, బయట వాళ్ళ చెవులు కూడా ఉంటుందని కొన్ని మార్పులు చేస్తారు కదా. నేను చాలా మందిని చూశాను, రెనోవేషన్ తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయే వాళ్ళు, బిజినెస్ కొలాప్స్ అయిపోయే వాళ్ళు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయిన వాళ్ళని మీరు చాలామంది మీరు కూడా గమనించవచ్చు. అంటే ఇప్పటివరకు మనం అనుకోలేదు, కానీ ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కదా, ఈ రోజు నుంచి మీరు గమనిస్తే మీరు రెనోవేషన్ తర్వాత కొన్ని చూడండి, ఎంతో మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇల్లు రెనోవేషన్ చేసుకునే ముందు కూడా ఒక్కసారి ఎవరైనా ఎక్స్పర్ట్ని పిలిచి, ఎక్కడ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లు డిజైన్ కోసం అనేసి ఈ మనం ప్రొఫెషనల్స్ వీళ్ళని తీసుకుంటాం కదా, ఎవరైతే డిజైనర్స్ ఉంటారు కదా, వాట్ వి సే ఆర్కిటెక్చర్స్. సో ఆర్కిటెక్చర్స్ జనరల్గా వాస్తు నమ్మరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇక్కడ బ్లూ పెడదాము, ఇక్కడ ఈ కలర్ పెడదాము, గ్రీన్, ఇక్కడ బ్రౌన్ కలర్ కాంబినేషన్ పెట్టేస్తారు. అది రాంగ్ ఎలిమెంట్లో వచ్చిందంటే ఒక 3 months తర్వాత దాని ఎఫెక్ట్ ఏందో మనకు చూపిస్తారు. మినిమం 3 months పడుతుంది. 3 months తర్వాత స్లోగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. అలాంటి వాళ్ళకి మేము కరెక్షన్ చేస్తామనుకుంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఏం మాట్లాడుతున్నారంటే, మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి రెనోవేట్ చేసాము, కరెక్షన్ కుదరదండి, కష్టం, ఇంకేదైనా ఉంటే చెప్పండి అంటారు. సరే బాబు, ఇంకా మీ కర్మ మీకు, అంటే మీరు ఫేస్ చేయాల్సింది ఉంది ఈ టైం, ఇప్పుడు ఏం చేయలేమనేసి మేము వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ కాల్ చేసి మళ్ళీ కరెక్షన్స్కి పిలుస్తారు. అంటే వితిన్ 3 months 6 monthsలో, సార్ మీరు ఆ రోజు చెప్పారు, మేము ఇంకా చాలా ప్రాబ్లమ్స్లో పడ్డాము అని పిలిచి మళ్ళీ కరెక్షన్ చేయించుకునేవి కూడా ఉంటాయి. సో రెనోవేషన్ ఈజ్ వెరీ డేంజరస్ అండి. అందుకనే పాత ఇల్లుని వాస్తు ప్రకారంగా కట్టిన ఇల్లు ఉంటాయి, చాలా హ్యాపీగా జరుగుతున్న ఇంటిని సడన్గా ఈ మార్పులు చేసుకొని లేటెస్ట్గా చాలా మంది ప్రాబ్లమ్స్కి వస్తారు. అంటే మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. సో ఇలా జాగ్రత్త పడాలి. సార్ మెయిన్గా చెప్పాలంటే, అంటే హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడాలంటే చాలామంది హెల్త్ బాగానే ఉంటారు, సడన్గా వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ వస్తుంది. మోస్ట్లీ కామన్గా వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్, మెయిన్గా క్యాన్సర్ లేకున్నా కానీ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ పర్టికులర్ డిసీజ్కి వాస్తు కూడా ఏమైనా సంబంధం ఉంటుందా సార్? ఉంటుందండి, మ్యాక్సిమంగా సంబంధం ఉంటుంది. అంటే క్యాన్సర్లు, బీపీ, డయాబెటీస్ ఇవన్నీ వచ్చే వాళ్ళందరి ఇంట్లో వాస్తు ప్రాబ్లం ఉంటుందా అంటే అలా కాదు. కానీ వాస్తు ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ తగ్గవు. ఓకే. డయాబెటీస్ ఉంది, సపోజ్ వాళ్ళ కిచెన్ సౌత్ ఈస్ట్లో రావాలి, సౌత్ ఈస్ట్లో బదులు ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్లో వచ్చింది అనుకోండి, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. ప్రాబ్లం తగ్గదు, ఎన్ని మందులు వాడినా సరే, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా సరే, ఎంత డయాబెటీస్. నేను కొంతమందిని చూశాను, యోగా టీచర్సే, ఎవరైతే యోగా టీచర్ ఉన్నారో వాళ్ళే వేరే వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటారు, బట్ పర్టికులర్గా వాళ్ళు కూడా డయాబెటీస్తో మెడిసిన్స్ వాడడం కానీ లైఫ్ లాంగ్ అలా వాడడం కూడా కొంతమందిని చూసాను. నేనే ఆశ్చర్యపోయాను. అంటే నాకు తెలుసు బాగా, అంటే యోగా తోటి మనం చాలా వరకు డయాబెటీస్ కంప్లీట్ చేసుకోవాలి. బట్ అట్లాంటి వాళ్ళ ఇంట్లో చూసుకుంటే ఆ కిచెన్ అనేది కొంచెం తేడా వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎక్సెస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా నడుస్తుంది. సో అది ప్లస్ ఈ డయాబెటీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గడానికి ఆస్కారం లేదు. సో వాళ్ళు ఎవరైనా వీటి మీద ఫోకస్ చేస్తే, దీంతో పాటు ఆ కిచెన్ అనేది కూడా కొంచెం కరెక్షన్ చేసుకోగలిగితే అప్పుడు మ్యాక్సిమంగా రిజల్ట్ వస్తుంది. ఇకపోతే మీరు క్యాన్సర్స్ అన్నారు. సో క్యాన్సర్స్ అనేది చాలా వరకు
అందరికీ ప్రాణాంతకరమైనది అన్నది ఒక భయం క్రియేట్ అవుతుంది. రైట్. సో క్యాన్సర్ రావడానికి మన లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం. తర్వాత ఇంట్లో సౌత్ వెస్ట్లో ప్రాబ్లం ఉన్నా లేదా సౌత్ వెస్ట్లో వాళ్ళ బెడ్రూమ్ ఉండి అక్కడ ఎవరైనా పడుకుంటున్నారు అనుకోండి, యాక్చువల్గా సౌత్ వెస్ట్ అనే బెడ్రూమ్ చాలా డేంజర్ అండి. అది యాక్చువల్గా డిస్పోజల్ ఏరియా అంటారు. అంటే పనికిరాని వస్తువులు కానీ ఏవైతే బయటికి పంపించేయాలో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట. పొరపాటున మనకి ఈ డిగ్రీస్ ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బోర్డు మీద, పొరపాటున ఆ డిగ్రీస్ మారిపోవడం వల్ల సౌత్ వెస్ట్ కాస్త సౌత్ వెస్ట్కి వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి డెఫినెట్గా టికెట్ బుక్ చేసుకున్నట్టే ఇంకా పోవడానికి. అది క్యాన్సరే అని కాదు, అది క్యాన్సరే రావచ్చు, లేకపోతే యాక్సిడెంటే కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. ఆ పర్సన్కి రోగం రావడం అనేది కంపల్సరీ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ టెస్ట్లు ఇవన్నీ చూసి చాలా ట్రేస్ చేస్తే వాళ్ళకి రూట్ కాజ్ కూడా దొరకదు. అసలు రూట్స్ కూడా దొరకదు, ఎందుకు వచ్చాయి ఏంటి అనేది కూడా. కొంతమందికి అసలు డయాగ్నోస్ కూడా కాదు, కానీ ప్రాబ్లం ఉంటుంది. హఠాత్తుగా చనిపోయేవాడానికి కూడా చాలా వరకు రీజన్స్ ఉంటుంది. సో కంటిన్యూగా ఆ ప్లేస్లో పడుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అది. అందుకనే రిస్క్ లేకుండా చాలామంది కొంచెం జాగ్రత్తగా, అంటే వాస్తుని మరీ గుడ్డిగా ఎవరైతే నమ్మరో కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అసలు వాస్తు గురించి ఎంతోమంది స్ట్రాంగ్గా చెప్పేటప్పుడు అసలు వాస్తు సైంటిఫిక్గా లేదా అనేది మాలాంటి వాళ్ళతో కొంచెం ఇంటరాక్షన్ అయ్యి కలిసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం సైంటిఫికల్గా మీకు తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే కొన్ని జాగ్రత్త. అప్పుడు మిగతా వాటిలో నమ్మకపోయినా అది వేరే విషయం, కానీ ప్రాణాలు పోతున్నప్పుడు మనం డెఫినెట్గా అట్లా జాగ్రత్తగా తీసుకోగలిగితే చాలా వరకు మనం సేవ్ అవ్వగలుగుతాం. ఏం లేదు. అట్లాగే ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, బాత్రూమ్ వచ్చినా లేదా మెట్లు వచ్చినా, వాళ్ళకు కూడా క్యాన్సర్స్ అనేది మళ్ళీ తగ్గదు. సో అట్లాగే కొన్ని పర్టికులర్ డైరెక్షన్స్లో మనం ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తే డెఫినెట్గా తగ్గదు. అట్లాగే ఇప్పుడు మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలామంది డయాలసిస్ చేస్తూ ఉంటారు. సో మెల్లిమెల్లిగా కిడ్నీ ఇష్యూ చాలా హై వెళ్ళిపోతుంది, అక్కడ మళ్ళీ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉండదు. అలా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు అక్కడ జనరల్గా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉందంటే మనకి నార్త్ ఈస్ట్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో నార్త్ ఈస్ట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది డెఫినెట్గా తగ్గదు. అంటిల్ అన్లెస్ అక్కడ ఆ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేయకపోతే మీరు ఎన్ని ప్రయత్నించినా కూడా మనకు తగ్గదు. అందుకనే ఇక్కడ మెడికల్ కానీ లేకపోతే ఏదైనా న్యాచురల్ ట్రీట్మెంట్స్ కానీ ఎంత ప్రయత్నించినా కొన్నిటికి రెమెడీ ఎందుకు దొరకదంటే డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో అలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం అది క్యూర్ కానివ్వదు ఆ ఎనర్జీ. ఎనర్జీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి, ఇప్పుడే కాదు, మన భూమి ఎప్పుడైతే అవతరించిందో అప్పటి నుంచి ఎనర్జీస్ అనేది ఈ సృష్టిలో అది ఎగ్జిస్ట్ అవుతూనే ఉన్నాయి. సో ఎనర్జీస్ ఏ విధంగా ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అనేది వీ క్యాన్ బిలీవ్. నేను దేవుడిని నమ్మను, కానీ 5 ఎలిమెంట్స్ని నమ్ముతాను. సో 5 ఎలిమెంట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాస్తు అంతా కూడా ఈ 5 ఎలిమెంట్స్ బేస్ అయ్యే ఉంది. సో ఈ వీటితోటే మనకు డైరెక్షన్స్లో ఎక్కడైనా పొరపాటున మన బెడ్రూమ్ వచ్చినా సరే, ఎందుకంటే డిగ్రీస్ తెలియకుండా పెట్టి వచ్చేస్తాయి అవన్నీ ఆటోమేటిక్గా. సో అలాంటి కండిషన్స్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ రోగాలు కానివ్వండి, ఏవైతే డిసీజెస్ ఉన్నాయో ఇవి తగ్గడానికి చాలా వరకు కష్టం. సో మేము ఈ కరెక్షన్స్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మీరు తీసుకునే ట్రీట్మెంట్ ఏదైనా సరే అది బాడీ దాన్ని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది, దాని నుంచి బయటపడడం స్టార్ట్ అవుతుంది. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే ఎక్కడ ఏ డిగ్రీలో ఏది పెడితే మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ చేసుకోవచ్చు అంటారు. ప్రాపర్ ప్లేసింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకనే చాలా మంది మీరు ఈస్ట్ హౌసా, నార్తా, సౌతా, వెస్ట్ అనేది మైండ్లోంచి తీసేయండి. ప్రతి ఒక్క డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి అది వదిలేయండి. ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైట్ ప్లేస్లో వస్తున్నాయా లేదా అది చాలా ఇంపార్టెంట్. సో మనకి చూసారు కదా వ్యూవర్స్, వాస్తు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నమ్మితే వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, నమ్మకపోతే అది మీకు ఇక అది నష్టం అవుతుందా ఏమవుతుందా అనేది మనం చూడాలి. So thank you so much, sir. Thank you so much for coming to studio and giving knowledge to the Adan viewers. Thank you so much for giving this opportunity to